అందరూ నమస్తే అండి. మంగళగిరిలో మయూరి టెక్ పార్క్ అని చెప్పేసి పెట్టారు. అందులో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వడంతో పాటు రతన్ టాటా ఇన్వెషన్ హబ్కి ఇచ్చారు. అసలు ఈ రతన్ టాటా ఇన్వెషన్ హబ్ ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారు అని చెప్పేసి చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అంటే ఇందులో కూడా ఇది ఒక టీసీఎస్ లాగానే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి. యాక్చువల్గా ఇది ఎటువంటి పని చేస్తుందండి అంటే, మీ దగ్గర ఏదైనా సరే ఒక వినూత్నమైన ఆలోచన ఉన్నట్టయితే, అంటే వ్యాపార ఆలోచన ఏదైనా సరే క్రియేటివ్గా కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక మంచి ఆలోచన ఉన్నట్టయితే, మీరు వారిని సంపాదించినట్టయితే, మీ ఆలోచన వాళ్ళకి నచ్చితే మీకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని చూపించే మార్గదర్శనం చూపిస్తారు. అంటే మీరు అనుకుంటున్న బిజినెస్ ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని ఎలా మీరు ముందు తీసుకెళ్తారు, మీరు ఆల్రెడీ ఏమైనా చిన్నగా ఏమైనా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కనుక్కొని మీకు కావాల్సినటువంటి ఫండింగ్, అంటే ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా, అంటే ఎవరైనా సరే ఎంప్లాయీస్ కావాల్సింటే ఆ ఫ్రెషర్స్, అంటే ఆ రకరకాలైనటువంటి విద్యా సంస్థలు అనేటువంటి విద్యార్థుల్ని కావచ్చు, ఈ విధంగా వాళ్ళు మీకు తగిన సహాయాన్ని అందిస్తారు. అంటే మ్యాన్ పవర్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ పవర్ కావచ్చు, ఈ విధంగా మీకు తగినటువంటి సహాయాన్ని అందిస్తారు. సో మీరు మీ ఆలోచన విధానాన్ని, మీ ఆలోచన ముందు తీసుకెళ్ళచ్చు, కార్యరూపం దాల్చుకునేటట్టు చేయొచ్చు అనమాట. అంటే మీరు ఒక ఏదైనా సరే ఒక ఆలోచన, ఒక బిజినెస్ ఐడియా ఉంది, కానీ మీ దగ్గర డబ్బులు లేవు, ఎవరు డబ్బులు ఇస్తారో తెలియదు, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కావట్లేదు అని అనుకుని మీరు ఎక్కడైనా సరే స్టక్ అయితే, మీరు రతన్ టాటా ఇన్వెషన్ హబ్ని సంప్రదించినట్టయితే, మీ ఆలోచన వాళ్ళకి నచ్చినట్టయితే, మీకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అయితే మ్యాన్ పవర్, లేదా ఫైనాన్షియల్ పవర్ అయితే ఫైనాన్షియల్గా మీకు వాళ్ళు చూపిస్తారనమాట. మ్యాన్ పవర్ కావాలంటే ఎంప్లాయీస్ని చూపించుకోవడానికి సహాయం చేస్తారు, లేదు ఫైనాన్షియల్ పవర్ అయితే ఎంటర్ప్రినర్స్, అంటే ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం, మీ ఆలోచన వాళ్ళకి నచ్చేటట్టు చేయడం. సో మీకు కావాల్సినటువంటి ఫండింగ్ వచ్చే విధానికి 100% కృషి చేస్తారనమాట. సో ఇది ఎవరి కోసం అండి అంటే, ఖచ్చితంగా గాలి తిరిగే వాళ్ళ కోసం అయితే కాదు. ఓకే, ఎవరి కోసం అండి అంటే, కష్టపడి పనిచేసి వాళ్ళకి ఏదన్నా ఒక దాంట్లో నైపుణ్యం ఉన్నట్టయితే, వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఆలోచన ఉన్నట్టయితే, వాళ్ళు దాన్ని ముందుకి సీరియస్గా ముందు తీసుకెళ్ళాలనుకొని 10 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించాలని సదుద్దేశంతో ఉంటే వాళ్ళకి ఈ రతన్ టాటా ఇన్వెషన్ హబ్. అంతేగాని పని బాట లేకుండా గాలి తిరిగి చెట్టు కింద కూర్చునే వాళ్ళ గురించి కాదు. సో మీరు ఎవరైనా సరే సీరియస్గా ఉన్నట్టయితే, మీ కెరీర్ పట్ల కావచ్చు, వ్యాపారం పట్ల కావచ్చు, మీకు ఏదైనా సరే మంచి ఆలోచన ఉన్నట్టయితే ఒకసారి రతన్ టాటా ఇన్వెషన్ హబ్ వారిని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.